మనం ఎంత వేగంగా పడతామో అంతకంటే వేగంగా లేచి నిలబడతాం. కాలు ఇరిగిపోయినా కూడా లేచి నిలబడతాం. తర్వాత తెలుస్తుంది నొప్పి, అప్పుడు తెలియదు. రక్తం కారుతూనే కూడా లేచి నిలబడతాం. ఎందుకంటే వెంటనే లేవడానికి దేవుడు శక్తినిచ్చాడు. మరి పాపంలో పడ్డోడు కూడా 3 నెలలు పడద్దా లేవటానికి? వెంటనే లేవచ్చు. పడిన వారిని లేపగలిగిన వాడు. నేను పాపంలో ఉన్నాను కాబట్టి నేను అలాగే ఉంటాననొద్దు. నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో నీవు కడగబడ్డప్పుడు నీకు మచ్చైన డాగైన మరకైనా లేకుండా నూతన సృష్టిగా నిన్ను దేవుడు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. ఒకవేళ మీరు పొరపాటున శోధనలో పడి ఉంటే, మీరు తెలియక పడి ఉంటే, తెలిసి పడి ఉంటే లేవండి. యేసుక్రీస్తు యొక్క నీతి మనల్ని కొట్టివేసేది కాదు, కానీ ఆయన మన నీతి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపమై మన కొరకు నీతిని యాగము ద్వారా, శిలువ యాగము ద్వారా సంపాదించింది. యేసుక్రీస్తు నామములో నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడగలవు.